సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే మనం ఈ యొక్క వీడియోలో మెయిన్గా ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే చెప్పబోతున్నాను. అది ఏదో కాదు, సో డేటాబేస్ గురించి చెప్పబోతున్నాను. సో డేటాబేస్లో అసలు ఫస్ట్ డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, అలాగే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, ఓకే అంటే ఏంటి, వీటి గురించి ఫస్ట్ ఇంట్రడక్షన్ అండ్ ఏ విధంగా ఇవి మనకి రియల్ టైంలో యూస్ అవుతాయి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. సో కంప్లీట్గా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడు మాత్రమే మీకు ఈ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థం చేసుకోగలరు. సో కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. ఓకే, సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఈజ్ ద ఇంట్రడక్షన్ టు డేటా. ఓకే, సో ఫస్ట్ డేటా అంటే ఏంటి? సో డేటా ఈజ్ ఎనీ రా ఫ్యాక్ట్ ఆర్ ఫిగర్. ఓకే, ఇట్ మీన్స్ ఇట్ హ్యాస్ నో మీనింగ్ బై ఇట్ సెల్ఫ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా. ఓకే, డేటా అంటే ఒక రా ఆఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ ఫిగర్ అని చెప్పుకుంటాం. సో దీనికి ఒక స్పెసిఫిక్గా మీనింగ్ అయితే ఉండదు. సో లెట్స్ టేక్ ద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఓకే, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో స్టూడెంట్ మార్క్స్ తీసుకోండి. ఓకే, స్టూడెంట్ మార్క్స్ 80, 75, 90. సో ఇవి ఒక డేటా అంతే. సో అవి ఎక్కడ యూజ్ చేస్తున్నాము, ఓకే అంటే ఆ స్టూడెంట్కి ఎందులో ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఒక మీనింగ్ అంటూ ఏం లేదు. సో జస్ట్ డేటాని అయితే సేకరించాం, అంటే ఇన్ఫర్మేషన్ అయితే సేకరించాం. స్టూడెంట్ ఒక మార్క్స్ 80, 75, 90 వచ్చినాయి అని చెప్పి అయితే చెప్పుకుంటాం. సో నో ఎగ్జాక్ట్గా ఏ సబ్జెక్ట్లో వచ్చిందనేది నో మీనింగ్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ డేటా. అలాగే నెక్స్ట్ డేటా బేస్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో డేటాబేస్ మీన్స్ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్, సో ఇట్ క్యాన్ బి ఈజీలీ యాక్సెస్డ్, మేనేజ్డ్ అండ్ అప్డేటెడ్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ అస్ డేటాబేస్. సో డేటాబేస్ అంటే ఒక మనకి కలెక్షన్ ఆఫ్ డేటాని మనం డేటాబేస్ అని పిలుస్తాం. ఏదైతే డేటా ఉందో దాన్ని ఒక ప్రాపర్ మీనింగ్లో కలెక్ట్ చేసుకుంటే దాన్నే మనం డేటాబేస్ అంటాం. సో దాన్ని మనం ఈజీగా యాక్సెస్ అంటే పర్మిషన్తో, అథారిటీతో మనం ఆథరైజ్గా చేసుకోవచ్చు, దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. మేనేజ్ చేయడం అంటే వాటిల్లో ఆ డేటాని మార్చుకోవచ్చు లేదా అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మోడిఫై చేసుకోవచ్చు, ఇట్లా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డేటాబేస్. సో డేటాబేస్కి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో కాంటాక్ట్ ఇన్ యువర్ స్మార్ట్ ఫోన్. ఓకే, సో మనకు మొబైల్ వాడతాము, మొబైల్లో మనకి కాంటాక్ట్స్ అయితే మనం సేవ్ చేసుకుంటాం, అవునా కాదా? సో దానికి ఏంటి నేమ్ ఉండాలి, దాని ఫోన్ నెంబర్ ఉండాలి, దాని ఈమెయిల్. ఓకే, ఆ డీటెయిల్స్ మొత్తం అడిగిన తర్వాత మనం యాడ్ టు కాంటాక్ట్ కొట్టినప్పుడు ఈ ఆప్షన్స్ అయితే మనకు కనపడతాయి, అవునా? సో మనం ఏం చేస్తున్నాం, పర్సన్ ఒక నేమ్ని, ఒక మొబైల్ నెంబర్ని సేవ్ చేసుకుంటున్నాం. ఈమెయిల్ కూడా అడుగుతుంది, ఈమెయిల్ కూడా సేవ్ చేసుకుంటాం. అంటే హోల్ డేటా, ఆ మూడు కలిపిన డేటాని ఒక డేటాబేస్లో స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ అలాగే బ్యాంక్ రికార్డ్స్ తీసుకోండి. దాంట్లో కస్టమర్ అకౌంట్స్, తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉంది, ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం డేటా మెయింటైన్ చేస్తాం. సో కలెక్షన్ ఆఫ్ డేటా. ఓకేనా? ఓన్లీ ఒకటే కాదు, బ్యాలెన్స్ గురించి, ట్రాన్సాక్షన్స్ గురించి, కస్టమర్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, అట్లా రకరకాలుగా మనం బ్యాంక్ రికార్డ్స్లో కూడా చూస్తాం. సో ఆన్లైన్ షాపింగ్లో ప్రొడక్ట్స్ ఉంటాయి, కస్టమర్స్ ఉంటారు, కస్టమర్స్ ప్రొడక్ట్స్ని ఏ విధంగా చూస్తున్నారు, తర్వాత ఆర్డర్ చేస్తారు, ఓకే ఆర్డర్స్ ఏమేమి పెట్టుకున్నారు, సో పేమెంట్స్ ఏ విధంగా జరిగినాయి, ఇవన్నీ కూడా డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాం. సో ఈ విధంగా డేటాబేస్ అయితే యూజ్ అవుతుంది. సో మొత్తానికి ఫైనల్లీ డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా. నెక్స్ట్ వన్ డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ a software that help you create, store, manage and retrieve the data easily in a database. సో డిబిఎంఎస్ అంటే మనకు ఒక సాఫ్ట్వేర్ అనమాట. సో దాంట్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకున్న వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకున్న వాల్యూస్ని మనం మేనేజ్ చేయడం మీన్స్ అప్డేట్ చేసుకోవడం. అప్డేట్ అంటే లైక్ సమ్ మోడిఫికేషన్ చేసుకోవడం, ఆల్టర్ చేసుకోవడం, ఓకేనా? సో ఈ విధంగా డిలీట్ చేసుకోవడం. సో ఈ విధంగా అయితే మనం పర్ఫామ్ చేస్తాము. సో ఇదొక డిబిఎంఎస్ అంటే సాఫ్ట్వేర్, ఇదొక సాఫ్ట్వేర్ యూజ్ టు మేనేజ్ ద డేటాబేస్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. లైక్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. MySQL, Oracle, SQL Server, MongoDB, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద డిబిఎంఎస్ సాఫ్ట్వేర్. సో లెట్స్ టేక్ వన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఓకే, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. కాలేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకున్నాం. సో డిబిఎంఎస్ ఏం చేస్తుంది, ఒక
సాఫ్ట్‌వేర్స్. డీబీఎంఎస్ అంటే ఒక సాఫ్ట్‌వేర్ అన్నాం. ఆ సాఫ్ట్‌వేర్‌లో మనం స్టూడెంట్ యొక్క డీటెయిల్స్, కాలేజ్‌లో ఎవరుంటారు? స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్ యొక్క డీటెయిల్స్, అలాగే కాలేజ్‌లో ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క డీటెయిల్స్‌ని మనం స్టోర్ చేసుకుంటాం. అలాగే స్టూడెంట్స్‌కి ఏం కావాలి? అటెండెన్స్ కావాలి. అటెండెన్స్‌కి యాప్స్ ఉంటాయి అవునా? వాటిల్లో కూడా మనం డేటాని స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ మార్క్స్, పిల్లలకి ఏ సబ్జెక్ట్స్‌లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, వాళ్ళ యొక్క డేటాని మనం మెయింటైన్ చేస్తాం. 1 ఫస్ట్ సెమిస్టర్‌లో ఎంత, సెకండ్ సెమిస్టర్ ఎంత, థర్డ్ సెమిస్టర్ ఎంత, ఈ విధంగా. తర్వాత ఫీజ్ రికార్డ్స్. సో, పేమెంట్స్ ఉంటాయి కదా! ఫీజ్ ఎంత కట్టారు, ఎంత పెండింగ్ ఉంది, దానికోసం కూడా ఒక డేటా మెయింటైన్ చేస్తారు. సో, ఇలా అన్నిటికి కలిపి మనం ఒక సాఫ్ట్‌వేర్‌లో ఇదంతా డేటాని స్టోర్ చేస్తున్నాం. సో, ఈ విధంగా కాలేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ని యూజ్ చేస్తాం. ఓకే. సో, విత్ ద హెల్ప్ ఆఫ్ ద డీబీఎంఎస్ కాలేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ని ఈ విధంగా అయితే రన్ చేసుకోవచ్చు. ఓకే. సో చూడండి, అందుకే వెనెవర్ ఎవరైతే అడ్మిన్ ఉన్నారో సెర్చెస్ ఫర్ ఎ స్టూడెంట్, డీబీఎంఎస్ రిట్రీవ్ ద డేటా ఇన్‌స్టాంట్‌లీ. ఓకే. అడ్మిన్ ఎవరు? హూ ఆర్ ద ఆపరేటింగ్ పర్సన్. ఓకే. ఆ సాఫ్ట్‌వేర్‌ని ఎవరైతే ఆపరేట్ చేస్తారో ఆ పర్టిక్యులర్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో అతనికి ఒక స్టూడెంట్ గురించి కావాలి డేటా అనుకుంటే, ఈజీగా డీబీఎంఎస్ అనే సాఫ్ట్‌వేర్ ఈజీగా డేటాని కలెక్ట్ చేసి వితిన్ సెకండ్స్‌లో అయితే కనుక్కోవడం జరుగుతుంది. సో, ఈ విధంగా. అలాగే ఆన్‌లైన్ షాపింగ్‌లో కూడా ఎలా జరుగుతుంది చూడండి. ప్రొడక్ట్ డేటాబేస్. ప్రొడక్ట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మనం చూస్తాం. షర్ట్స్, ప్యాంట్స్, తర్వాత ఇంకా షూస్, ఓకే. లేడీస్‌కి కావాల్సిన కాస్మెటిక్స్ అన్నీ కూడా. తర్వాత యూజర్ డేటాబేస్ అంటే యూజర్ చూసేవి అన్నీ కూడా స్టోర్ అవుతాయి డేటాబేస్‌లో. లైక్ చూస్తున్నాడు, ఏమేమి చూస్తున్నాడు అవన్నీ ట్రాక్ అవుతాయి. నెక్స్ట్ ఆర్డర్స్, మనం ఏ విధంగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటున్నాం అవన్నీ. తర్వాత ఆర్డర్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఆర్డర్ చేసిన పేమెంట్స్ జరుగుతాయి. భీమ్ పే చేసాడా, ఫోన్‌పే చేసాడా, ఇవన్నీ కూడా సాఫ్ట్‌వేర్‌లో. అయిపోయిన తర్వాత ఏంటి? ట్రాకింగ్, డెలివరీ ట్రాకింగ్ ఎంతవరకు వచ్చింది చూస్తూ ఉంటాం. సో, దిస్ ఈస్ వే ఆన్‌లైన్ షాపింగ్‌లో కూడా మనం యూజ్ చేస్తాం. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్‌కి డిఫరెన్స్ చూద్దాం చూడండి. డేటాబేస్ అంటే ఓన్లీ స్టోర్స్ ద డేటా. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మేనేజ్ ద స్టోర్ డేటా. ఏదైతే స్టోర్ చేసుకున్నామో దాన్ని మేనేజ్ చేయాలి. అంటే క్రియేట్ చేయడం లేదా అప్డేట్ చేయడం వీటిని అనమాట. డేటాబేస్ అంటే ఏంటి? జస్ట్ కలెక్షన్ చేస్తది అంతే. డీబీఎంఎస్ అంటే సాఫ్ట్‌వేర్ టూల్. ఓకే. డేటాబేస్ ఏంటి? కెనాట్ ప్రాసెస్ ద డేటాని ప్రాసెస్ చేయదు, ముందుకు నడిపించదు. జస్ట్ ఏదైతే డేటా ఉందో అది చూపిస్తది. డీబీఎంఎస్ ఏం చేస్తది? ఏదైతే మనం స్టోర్ చేసుకున్నది ఉన్నో దాన్ని ప్రాసెస్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, అట్లా అనమాట. సాఫ్ట్‌వేర్‌లో మనం మార్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, డేటాబేస్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ షీట్. ఓకే. అది ఎక్సెల్ షీట్‌లో మనం వాడగలం గానీ ఏం ప్రాసెస్ చేయలేం గదా! సో, డీబీఎంఎస్ ఎగ్జాంపుల్ చూడండి. మైఎస్‌క్యూఎల్, వరాకిల్ ఇదొక టూల్. ఈ టూల్ నుంచి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. పైథాన్ కనెక్ట్ చేసుకోవచ్చు, జావా కనెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇలా డేటాబేస్ కనెక్టివిటీ ఉంటది. సో, ఈ విధంగా మనం డేటా అంటే ఏంటి? డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏ విధంగా మనకి ఉపయోగపడతాయి? విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌తో మనం చూసాము. సో, ఈ వీడియో గన మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నెక్స్ట్ పార్ట్ కోసం ఆహ్, ఎదురు చూడాలి అనుకున్న వాళ్ళు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డైలీ నా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఎస్‌క్యూఎల్, ఓకే, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి ఇందులో వాల్యుబుల్ థింగ్స్ అనేవి ప్రతిరోజు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క పార్ట్‌లో. సో, అంతవరకు టేక్ కేర్. బాయ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి గైస్.